అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సైనిక్ స్కూల్ రౌండ్ 2 రిజల్ట్ అనేటటువంటిది రావడం జరిగింది. సో అయితే రౌండ్ 1లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అండ్ కట్ ఆఫ్ ఎంతవరకు పిలిచాడు అండ్ ఇంకా ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అన్నటువంటి విషయాలు మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా? ముందుగా మనం విజిట్ చేయవలసిన వెబ్సైట్ ఏంటంటే AISSAC. ఏంటండి? AISSAC క్లిక్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వెబ్సైట్ మీద మనం సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఎక్కడ క్లిక్ చేయాలంటే ఇక్కడ హోము, కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ స్కూల్ ఇన్ఫర్మేషన్. మనం స్కూల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి. స్కూల్ ఇన్ఫర్మేషన్లో నాకు ఏం కావాలి? నాకు ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. అప్పుడు మనం సీట్ మ్యాట్రిక్స్ పైన క్లిక్ చేయాలి. సీట్ మ్యాట్రిక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 6th క్లాస్ కావాలా, 9th క్లాస్ కావాలా మనం చూసుకోవాలి. నాకు 6th క్లాస్ కావాలి కాబట్టి 6th క్లాస్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ దాన్ని క్లిక్ చేయండి. సైనిక్ స్కూల్స్ అండ్ న్యూ సైనిక్ స్కూల్స్. సైనిక్ స్కూల్స్ అంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అని, న్యూ అంటే మీకు తెలిసిందే కొత్త సైనిక్ స్కూల్స్. నాకు ఓల్డ్ సైనిక్ స్కూల్స్ కావాలి కాబట్టి క్లిక్ చేసాను. సెర్చ్. ఇలా సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా పైకి మూవ్ అవ్వాలి. చూసుకోండి, ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అన్న దాని గురించి మనకి డిస్ప్లే చేస్తుంది. మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, కలికిరి సైనిక్ స్కూల్ ఉంది. ఏ స్కూల్ ఉందండి? కలికిరి సైనిక్ స్కూల్. కలికిరి సైనిక్ స్కూల్లో బాయ్స్ తీసుకున్నట్టయితే ఎస్సీలో ఏమొచ్చి 3 సీట్స్, ఎస్టీలో ఏమొచ్చి 1 సీటు, ఓబీసీలో ఏమొచ్చి 4 సీట్స్ అండ్ హోమ్ అన్రిజర్వ్డ్ ఏమొచ్చి 4 సీట్స్, డిఫెన్స్ 2, సో అదర్ స్టేట్, అలా టోటల్గా మనకి ఇక్కడ చూడ కనిపించింది 38 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఓకేనా? సో ఈ 38 సీట్స్ ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకోకూడదు. నీ క్యాస్ట్ ఏటో ఆ క్యాస్ట్ తగ్గటువంటి సీట్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఓకేనా? సో ఉంటే నీకు నెక్స్ట్ అది రావడానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే ఇప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది, ఇప్పుడు నేను అగ్రీ చేయాలా లేదా రిజెక్ట్ చేయాలా అనేది. ఓకేనా? సపోజ్ ఒకవేళ నేను ఎస్సీ అనుకుందాం, 3 సీట్స్. ఓకే, నా స్కోర్ అంతా ఇంకా నాకన్నా పైన వాళ్ళు ఎంతమంది అన్నది ఒకసారి నువ్వు టాలీ చేసుకోవాలి. ఓకేనా? సో టాలీ చేసుకున్నప్పుడు మనకి ఈ స్కూల్ వస్తుందా రాదా అన్న విధంగా మీరు లెక్క పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఎస్టీ అయితే 1 సీటే ఉంది, ఓబీసీ అయితే 4 సీట్స్ ఉన్నాయి అండ్ హోమ్ అన్రిజర్వ్డ్ అయితే 8 సీట్స్ ఉన్నాయి, హోమ్ డిఫెన్స్ అయితే 2 సీట్స్ అండ్ అలా చూసుకుంటే టోటల్గా మనకి 38 సీట్స్ ఉన్నాయి. గర్ల్స్కి అయితే ఓబీసీలో 1 సీట్ ఖాళీగా ఉంది అండ్ చూడండి అదర్ అన్రిజర్వ్డ్లో ఏమొచ్చి 1 సీట్ ఖాళీగా ఉంది అండ్ అదర్ ఎస్సీలో కూడా 1 సీట్ ఖాళీగా ఉంది. టోటల్గా గర్ల్స్కి అయితే 3 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. అలాగే మన కోరుకొండ చూసుకుందాం ఒకసారి. మన కోరుకొండ సైనిక్ స్కూల్ అయితే చూడండి, ఇక్కడ హోమ్ ఎస్సీ 2, నెక్స్ట్ ఎస్టీలో అయితే సీట్సే లేవు అండ్ ఓబీసీలో 2 సీట్స్ ఖాళీగా ఉన్నాయి, హోమ్ అన్రిజర్వ్డ్లో 1 సీట్ ఉంది, డిఫెన్స్లో 1, ఎస్సీలో 2, ఎస్టీలో 1, ఓబీసీలో 3 అండ్ అదర్ అన్రిజర్వ్డ్లో 4, టోటల్గా 16 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఓకేనా? సో నీకు కోరుకుండా వస్తుందా రాదా అనేటటువంటి దాన్ని చూసుకుంటే ఫస్ట్ ఒకవేళ నువ్వు ఎస్సీ అనుకో, ఇక్కడ ఎస్టీ అనుకో, సీట్స్ ఖాళీ లేవు అంటే 0. ఇంకా నువ్వు కోరుకొండ సైనిక్ స్కూల్ వస్తుందా అని చెప్పేసి హోప్ పెట్టుకోవడం కూడా కష్టం, వేస్ట్. ఇంకా అర్థమైందా? సో ఈ విధంగా నువ్వు సీట్ మ్యాట్రిక్స్ అని చెక్ చేసుకోవాలి. అంటే బెటర్ స్కూల్స్ ఏంటి, అవి నీకు రావడానికి అవకాశం ఉందా లేదని చెప్పేసి ఈ విధంగా మీరు సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకొని మనకు వచ్చినటువంటి స్కూల్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సరేనా? అయితే నెక్స్ట్ దీంతో పాటు మనం స్కూల్ కట్ ఆఫ్ కూడా చూద్దాం. ఏంటండి కట్ ఆఫ్? సో ఇప్పుడు చూడండి, స్కూల్ ఇన్ఫర్మేషన్లో మనకి సీట్ మ్యాట్రిక్స్, స్కూల్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ ఇయర్ స్కూల్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్, కరెంట్ ఇయర్ స్కూల్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్. మనం కరెంట్ ఇయర్ చూసుకుంటున్నాం కాబట్టి, అంటే కరెంట్ మీన్స్ ప్రజెంట్ అని. ఓకేనా? నాకు ఏ క్లాస్ కావాలి? 6th క్లాస్. క్లిక్ చేస్తాం. ఏ రౌండ్? 1 రౌండ్ అయింది కాబట్టి రౌండ్ 1. ఓకేనా? సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్, స్కూల్ టైపు ఓల్డ్ సైనిక్ స్కూల్, స్కూల్ నేము ఇక్కడ వాడే చూపిస్తాడు ఏ స్కూల్ కావాలి అని. ఆంధ్రప్రదేశ్లో కలికిరి కావాలి, మనం కోరుకొండలో చూద్దాం. కోరుకొండ స్టేట్ కేటగిరీ, మంది హోమ్ స్టేట్ వస్తుందండి. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరిది కూడా హోమ్ స్టేటే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కలికిరి స్కూలు అండ్ కోరుకొండ సైనిక్ స్కూల్, ఈ 2 స్కూల్స్ కూడా మనకి ఏడు వస్తుందంటే హోమ్ స్టేట్ వస్తుంది. కాబట్టి నేను హోమ్ స్టేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సెర్చ్. ఓకే,
సెర్చ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ జాగ్రత్త చూడండి, సైనిక్ స్కూల్ కోరుకొండ మనం తీసుకున్నట్టయితే వాడు అక్కడ పిలిచినటువంటిది కేటగిరీ వైజ్ హోమ్ డిఫెన్స్ గర్ల్స్ 245, హోమ్ డిఫెన్స్ అయితే వాడు పిలిచినటువంటిది 245 వరకు పిలిచాడు. అదే హోమ్ డిఫెన్స్ బాయ్స్ అయితే 268, ఓకేనా. అదే గర్ల్స్ అయితే ఓబీసీలో 273, బాయ్స్ అయితే 267. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకైతే 265, ఎవరికి గర్ల్స్కి. అదే బాయ్స్కి అయితే 250. ఎస్సీ కేటగిరీ ఉన్న వాళ్ళకి బాయ్స్కి ఏమొచ్చి 250 వరకు వాడు పిలవడం జరిగింది. అదే ఎస్టీలో గర్ల్స్ అయితే 264 వరకు పిలవడం జరిగింది. ఇక్కడ బాయ్స్ తీసుకున్నట్టయితే చూడండి, ఎస్టీలో 237 మార్క్స్కే పిలవడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ హోమ్ అన్రిజర్వ్డ్ తీసుకుంటే అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 275 పిలవడం జరిగింది. అదే బాయ్స్కి అయితే 272 మార్క్స్కి పిలవడం జరిగింది. ఓకేనా. సపోజ్ నాది 268 అనుకుందాం. ఓబీసీ చూడండి, ఓబీసీ కూడా ఎన్ని వరకు పిలవడం జరిగింది 267. అంటే నాకు ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ కోరుకుండా వచ్చే ఉంటుంది. ఒకవేళ నాకు 265 అనుకోండి, ఇక 267 కాబట్టి నెక్స్ట్ రౌండ్లో ఓబీసీలో ఖాళీగా ఉన్నాయి లేవు చూసుకోవాలి. చూసుకుంటే ఎస్, అప్పుడు మనకు ఛాన్స్ ఉండొచ్చు. ఎస్ నాకు 267 కాబట్టి 265 కాబట్టి రావడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి మనం ఆశ పెట్టుకోవచ్చు. ఓకేనా. అలా కాకుండా ఇక 267 అంటే మీరు మన స్కోరు 250స్లో మరీ ఎక్కువ దూరం ఉందనుకోండి, కష్టం. ఓకేనా. సో ఈ విధంగా మీరు ప్రతి స్కూల్ యొక్క కట్ ఆఫ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ కట్ ఆఫ్ బట్టి కూడా మీకు ఏ స్కూల్ వస్తుంది అనేటటువంటిది మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మీ అందరూ కూడా చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.